బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపలా కాస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ బయట పెట్టిన దానికి పెరగడం కష్టం. ఎక్కువ సూర్యరశ్మి, వర్షం, చలి ఇలా అనేక రకాలైన ఇబ్బందులతో పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయొచ్చు కదా, అంతే కదా అని అంటాడు. అందుకు సమాధానం ఏం చెప్పకుండా ఆ వృద్ధుడు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు ఊరికి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు ఆ వృద్ధుడు ఉండే గ్రామానికి రావడం జరిగింది. కొన్ని మాటల మధ్యలోనే ఆ పిల్లాడు మళ్ళీ తాతగారిని, తాత, పోయినసారి వచ్చినప్పుడు నేను నిన్ను జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అడిగాను. కానీ అందుకు నువ్వు సమాధానమే చెప్పలేదు. ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, సరే చెప్తాను, కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటాడు. సరే అన్నాడు మనవడు. ఇద్దరూ కలిసి ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరకు వెళ్తారు. వాళ్ళు నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్న ఆ మొక్క